సేనాపతి. సేనాపతి, ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితేనే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దు నుంచి. అందుకే వెళ్ళట్లే. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటేను. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్ లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. గో. Yeah, I'll just get there. Wow, నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్ గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. Hi. Thanks for coming. సర్జీ వెళ్దాం. సర్జీ ఎవరా అమ్మాయి? అదే మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సారీలో అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఈ యాంగిల్ ఉందో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండింటికి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. He is my friend, Arjun Palwai. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్ మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మిమ్మల్ని ఏం అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరం రెండు కెప్టెన్ జెంటిల్మెన్లో కాకుండా
మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నా సర్జీ కామన్ సర్జీ. దాదాపు 30 ఏళ్ల క్రితం వారణాసి మనుషులు మాట్లాడుకోవడానికి అడ్డంగా టీవీలు మొబైల్ ఫోన్లు లేని రోజులు, న్యూస్ పేపర్స్ కూడా సెన్సార్ అవుతున్న రోజులు. సఫకేషన్ గా ఉండేది. మా కాలేజ్ బయట జయప్రకాష్ నాయుడికి మద్దతుగా ర్యాలీ జరుగుతోంది. ఫస్ట్ టైం అప్పుడే చూశాను. నాకిప్పటికీ గుర్తుంది. యుద్ధంలో అవతల వాణ్ణి గెలిచే ముందు వీరుడు ఎలా ఉంటాడో వాడు సరిగ్గా అలా ఉన్నాడు. अबे हटो तुम्हारी मैया की, छोड़ दो हमारा डंडा, नहीं तो घुसेड़ देंगे अंदर. కొట్టు చచ్చిపోయేలా కొట్టు. దెబ్బతించిన వాడి కళ్ళలో చూస్తూ ఇలా కొట్టు, 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 ఇలా కొట్టు. చెయ్యి వడకుండా